హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ స్టూపిడ్స్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో ఎన్పీసీఏ వాళ్ళు యూపీఐలో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఒక కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేంటంటే యూపీఐ సర్కిల్. సో అసలు ఈ యూపీఐ సర్కిల్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలి, అండ్ ఇది ఒక మంచి ఫీచరే అనమాట. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అయితే అవుతున్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఎన్పీసీఏ వాళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు బాగా యూజ్ అయితే అవుతుంది ఇది. ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అంతగా యూపీఐ యూస్ చేయడం తెలియని వాళ్ళందరికీ ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఏంటంటే నేను చూస్తుంటాను చాలామంది పెద్దవాళ్ళు యూపీఐ వాడమని చెప్తే, అంటే స్కాన్ అండ్ గో లాంటివి చేయమంటే నాకు భయం, నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాయేమో నాకు తెలియకుండా ఎందుకని చెప్పి ఇలాంటి భయంతో అయితే ఉంటారు. వాళ్ళకు ఒక మంచి ఆల్టర్నేటివ్ ఇది. సో ఈ కాన్సెప్ట్ని మీరు యూస్ చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్లో కానీ ఫ్రెండ్లో కానీ ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ యూజర్, అంటే సపోజ్ నేనే ఉన్నాను. సో నేను ఒక 5 మెంబర్స్ని ఒక గ్రూప్ లాగా యాడ్ చేసుకుంటాను. సో ఈ గ్రూప్లో నేను వాళ్ళకి ఆథరైజేషన్ అయితే ఇస్తాను అనమాట, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నా అకౌంట్లో నుంచి డబ్బులు అయితే కట్ అవుతాయి. సో ఇదే కాన్సెప్ట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేస్తారు యూపీఐ వాళ్ళు. అదేమవుతుందంటే మీ ఫ్యామిలీలో మీరు ఎర్నింగ్ పర్సన్ అనుకోండి, మీ ఫ్యామిలీలో మీ మదర్కి మీ ఫాదర్కి మీరు ఈ యూపీఐ సర్కిల్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే వాళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని మీరు ఆథరైజ్ చేయొచ్చు, మీరు మానిటర్ చేయొచ్చు, మొత్తం మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఏ ట్రాన్సాక్షన్ మీ ఆథరైజేషన్ లేకుండా వెళ్ళిపోవు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. సో సింపుల్గా వాళ్ళు కొట్టిన వెంటనే మీకు వస్తుంది ఆథరైజేషన్, మీరు అప్రూవ్ చేస్తే మాత్రమే ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది. సో క్లియర్ అనమాట కాన్సెప్ట్ అయితే. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మొత్తం నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రెజెంట్ లాంచ్ అయింది, కాకపోతే ఇంకా రోల్అవుట్ అయితే అవ్వలేదు. ఇండియాలో సెప్టెంబర్ 1 నుంచి అయితే దీన్ని ఇనిషియల్గా రోల్అవుట్ అయితే చేస్తున్నారు. సో అన్ని యూపీఐ యాప్స్ లైక్ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం అన్నిట్లో అయితే ఇది కనిపిస్తుంది. అండ్ మీ బ్యాంకింగ్ యాప్స్లో అయితే కనిపిస్తుంది. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకా రోల్అవుట్ కాలేదు కాబట్టి నేను కొన్ని స్లైడ్స్ అయితే రెడీ చేశాను. సో క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం. సో అది మొత్తం చూడండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది మంచి కాన్సెప్ట్, అందరికీ యూజ్ అయితే అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్. నేను దీన్ని ఈజీగా మీకు అర్థం కావడం కోసం, ఎలాగో మనకి ఫీచర్ ఇంకా రోల్అవుట్ కాలేదు కాబట్టి స్లైడ్స్ అయితే రెడీ చేశాను. క్లియర్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే యూపీఐ వాళ్ళు, లైక్ యూపీఐ ఎన్పీసీఏ వాళ్ళు, సో యూపీఐ సర్కిల్లో 2 మోడ్స్ అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే ఒకటి పార్షియల్ డెలిగేషన్ మోడ్, ఇంకొకటి ఫుల్ డెలిగేషన్ మోడ్ అనమాట. సో అసలు ఈ పార్షియల్ డెలిగేషన్ మోడ్ అంటే ఏంటి, ఫుల్ డెలిగేషన్ మోడ్ అంటే ఏంటి, ఎలా యూస్ చేస్తామనేది చెప్తాను, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ యూపీఐ సర్కిల్ని యూస్ చేయాలంటే మీరు ఏదైనా సరే, నాకు తెలిసి సెప్టెంబర్ 1 నుంచి మీ ఫోన్పే, గూగుల్ పే అన్నింటిలో అయితే ఇదైతే కనిపిస్తుంది. సో ఎక్కడైతే మీకు బ్యానర్స్ కానీ లేకపోతే ఇలాంటి నోటిఫికేషన్ లాగాని ఎక్కడో ఒకటి కనిపిస్తుంది, యూపీఐ సర్కిల్ అనే ఫీచర్ కనిపించింది దాని వెంటనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే మీ ఫ్యామిలీ మెంబర్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళనైతే యాడ్ చేసుకోమంటుంది. సో మీ కాంటాక్ట్ లిస్ట్లో నుంచి మీరు లిస్ట్ అయితే తీయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోండి, వాళ్ళందరినీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే వాళ్ళకి పార్షియల్ మోడ్ ఆర్ ఫుల్ డెలిగేషన్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం పార్షియల్ మోడ్ అంటే ఏంటి, దాంట్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో పేరు బట్టే ఉంటుంది. సో పార్షియల్ మోడ్ అంటే మీకు కొంతవరకే వాళ్ళకి యాక్సెస్ అయితే ఉంటుంది. సపోజ్ నేను ఒక రియల్ టైమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సపోజ్ మీ ఫ్యామిలీలో, అది కూడా వద్దు, సో సపోజ్ నేనే తీసుకుందాం. సో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, అంటే ఈ యూపీఐ సర్కిల్ అనేది క్రియేట్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఒక 5 మెంబర్స్ని యాడ్ చేశాను అనుకుందాం. సపోజ్ మా ఫాదర్ నా యూపీఐ అంటే లైక్ ఈ సర్కిల్ని యూస్ చేయాలనుకుంటున్నారు, యూపీఐ సర్కిల్ ఫీచర్ని. సో తను ఏం చేస్తాడంటే షాప్కి వెళ్తాడు, షాపింగ్ చేస్తాడు. చేసిన తర్వాత ఏంటంటే స్కాన్ అండ్ పే దగ్గర తను స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన వెంటనే సపోజ్ ఒక 400 or 500 అయ్యింది, సరే 1500 అయ్యింది, పీపీడీ స్లైడ్లో ఉంది కాబట్టి. సో 1500 అయ్యింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే అదేమవుతుందంటే నాకు నోటిఫికేషన్ అయితే పుష్ చేస్తుంది అనమాట యూపీఐ వాళ్ళు. సో ఆ నోటిఫికేషన్ వస్తుంది నాకు. సో చూసి నేను ఓకే, మా ఫాదర్ ఈ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు, నేను దాన్ని అప్రూవ్ చేయాలి లేదా డిక్లైన్ చేయాలి. సో అది చేయాలంటే మీరు ఏం చేయాలంటే అప్రూవ్ డిక్లైన్ చేసుకోవడం కోసం మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో దీన్ని మీరు అప్రూవ్ చేయాలా డిక్లైన్ చేయాలని వస్తుంది. సింపుల్గా మీకు ఆ అమౌంట్ కనిపిస్తుంది, రిక్వెస్టెడ్ ఫ్రమ్, ఎవరు రిక్వెస్ట్ చేశారు అండ్ ఇది ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పే కావాలంటే పే చేయొచ్చు, లేదా దీన్ని డిక్లైన్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. సో అల్టిమేట్గా అప్రూవ్ డిక్లైన్ నా దగ్గరే ఉంటుంది ఫీచర్. సో మనీ కట్ అవ్వాలా వద్దా అనేది నేనే డిసైడ్ చేయొచ్చు దాన్ని. సో అలా డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పే కొట్టేస్తాను. సో ఇక్కడ నేను పే కొట్టేస్తాను అనమాట. సో పే కొట్టిన వెంటనే ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నా అకౌంట్లో నుంచి మనీ అయితే కట్ అవుతాయి. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మా ఫాదర్ షాపింగ్ చేశాడు, తను అయితే పే చేశాడు. సో ఇదనమాట కాన్సెప్ట్. నేను చాలా చూసాను, చాలామంది పెద్దవాళ్ళు యూపీఐ వాడమంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అదేంటంటే నాకు ఈ యూపీఐ యాప్ ఎలా యూస్ చేయాలో తెలియదు క్లియర్గా. సో నేను ఏదో తెలియ కొట్టేస్తే మనీ అనేది వెళ్ళిపోతాయి అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నాను ఇది. సో దానికోసం ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. సో కంట్రోల్ అనేది మీ దగ్గర ఉంటుంది, ఎవరైతే మెయిన్ ప్రైమరీ యూజర్ ఉంటారో అంటే మీరు. సో నా కేసులో నేను ప్రైమరీ యూజర్ కాబట్టి నేను
ఆథరైజేషన్ అయితే ఇస్తాను ఆ ట్రాన్సాక్షన్కి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా తేడా ఉంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ బ్యాంక్ అని చెప్పి, లేకపోతే యూపీఐ హెల్ప్ని కూడా అయితే రీచ్ అవుట్ అయితే అవ్వచ్చు. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫుల్ డెలిగేషన్ మోడ్. సో పేరులోనే ఉంది, ఇందులో ఏంటంటే ఫుల్ డెలిగేషన్ ఆఫర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు లిమిట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రతిసారి నోటిఫికేషన్, సపోజ్ మీరు నిద్రపోతున్నారు, కాల్ నోటిఫికేషన్ వచ్చింది, సో అది మీరు అప్రూవ్ చేయలేరు. సో అంటిల్ అన్లెస్ మీరు అప్రూవ్ చేయనంత వరకు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాదు. సో ఈ ఫుల్ డెలిగేషన్ మోడ్ ఏంటంటే సింపుల్గా మీరు ఇక్కడ మోర్ లిబర్టీ అయితే ఇస్తారు. ఏంటంటే మీరు ఎవరైతే గ్రూప్లో యాడ్ చేస్తారో వాళ్ళకి సపోజ్ ఒక్కొక్క లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు. 5,000 వరకు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో చూసుకుంటే పిల్లలకి చాలామంది పాకెట్ మనీ ఇస్తారు. సో ఆ పాకెట్ మనీ లిమిట్ లాగా ఇందులో ఏంటంటే లిమిట్ పెట్టుకోవచ్చు. సో అందులో ఏంటంటే మీరు ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ సర్కిల్ అని చెప్పి ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఐదర్ వాళ్ళ యూపీఐ ఐడి అని ఎంటర్ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి క్యూఆర్ అయితే ఉంటుంది. సో వాళ్ళ యూపీఐ యాప్లో క్యూఆర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే స్పెండ్ విత్ లిమిట్స్ అని చెప్పి, లేకపోతే అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ అని చెప్పి 2 ఫీచర్స్ అయితే ఉంటాయి చూస్ యాక్సెస్ టైప్లో. సో ఇక్కడ ఏంటంటే అలౌ విత్ ద పేమెంట్ లిమిట్స్ సెట్ బై యూ. సో ఫస్ట్ ఏంటంటే స్పెండ్ విత్ లిమిట్స్లో మీరు కొన్ని లిమిట్స్ అయితే సెట్ చేయొచ్చు అనమాట. మంత్లీ లిమిట్, సపోజ్ మంత్లీ లిమిట్స్ ఒక 5,000 సెట్ చేశారు అనుకోండి. సో 5,000 వరకే యూస్ చేయగలరు వాళ్ళు. సో అలా అనమాట. నెక్స్ట్ అప్రూవ్ ఎవ్రీ టైం దాంట్లో ఏంటంటే యూ విల్ అప్రూవ్ ఈచ్ ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్రూవ్ అయితే అయిపోతాయి. సో అది మీరు చూసుకొని ఏది కావాలనేది అది పెట్టుకోవచ్చు మీరు. సో సపోజ్ నేను స్పెండ్ విత్ లిమిట్స్ అనేది క్లిక్ చేసి పెట్టాను, లిమిట్ మంత్లీ లిమిట్. సో ఈ మంత్లీ లిమిట్లో నేనేంటంటే 5,000 లిమిట్ అనేది పెట్టాను. ఆర్ఎల్స్ కింద కొన్ని రికమెండేషన్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆ రికమెండేషన్ బట్టి మీరు ఎంత లిమిట్ పెట్టాలనుకుంటున్నారు అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే యూపీఐ వాళ్ళు మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 15,000 వరకు మాత్రమే పెట్టారు యాజ్ ఆఫ్ నౌ. సో మ్యాక్సిమం లిమిట్ మీరు 15 వరకే పెట్టగలరు. ఆ పైన పెట్టాలంటే మేబీ ఇంకా లేటర్ మళ్ళీ తీసుకొస్తారేమో ఫీచర్ అనేది. ప్రెజెంట్ అయితే మాత్రం మీరు ఒక పర్సన్కి 15,000 వరకు మాత్రమే లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. సో లిమిట్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే సపోజ్ ఇలా లిమిట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ స్పెండ్ విత్ లిమిట్స్లో వాళ్ళ లిమిట్ వరకే వాళ్ళు ఖర్చు చేయగలరు, అంతకుమించి అయితే చేయలేరు. అండ్ అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ అంటే సపోజ్ మా ఫాదర్ వచ్చి ఒక 50,000 ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి. సో అది నేను స్పెండ్ విత్ లిమిట్స్ పెడితే ఏంటి 5,000 వరకే లిమిట్ పెట్టా కాబట్టి సరే మ్యాక్సిమం 15,000 లిమిట్ పెట్టానంటే ట్రాన్సాక్షన్ అవ్వదు అనమాట. ఎందుకంటే అక్కడ లిమిట్ పెట్టాను నేను. సపోజ్ నేను అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ కనుక క్లిక్ చేశాను అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అది మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఇచ్చారు. మీ యాక్సెస్ టైప్ని సెట్ చేసుకోవడం కోసం మీరు లిమిట్ పెట్టి సెట్ చేస్తారా, లేకపోతే ఏ పేమెంట్ అయినా సరే మీరు అప్రూవ్ చేస్తారా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇదనమాట మొత్తం కాన్సెప్ట్ అయితే మాత్రం. సో ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే కొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాయి కొన్ని యూజర్స్కి. సో అదేంటంటే పెద్దగా ఏం లేవు. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం లిమిట్ 15,000 వరకు మాత్రమే ఇచ్చారు పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది. సో అదేంటంటే లిమిట్ టు 5,000, ఒక్కసారికి మీరు 15,000 కూడా లాగలేరు. సో అదేంటంటే ట్రాన్సాక్షన్ కూడా 5,000 మాత్రమే లిమిట్ చేశారు. ఇంకోటి ఏంటంటే సపోజ్ మీ ఫ్యామిలీలో కొత్తగా యూపీఐ అకౌంట్ క్రియేట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇనీషియల్గా ట్రాన్సాక్షన్స్ అనేవి 24 అవర్స్ వరకు మీకు ఓన్లీ 5,000 వరకు మాత్రమే వెళ్తాయి. అది మీరు ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఏ యూజర్ అయినా సరే 5,000 వరకు మాత్రమే వెళ్తాయి అనమాట. ఇవి కొన్ని గైడ్ లైన్స్ అయితే మాత్రం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ యూపీఐ సర్కిల్ అనేది ఒక మంచి కాన్సెప్టే అని చెప్తాను నేను. సో సెప్టెంబర్ 1 నుంచి ఎలాగో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా యూస్ చేస్తారనుకుంటున్నాను. యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా అయితే చెప్పండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే యూపీఐ వాడాలంటే భయపడే వాళ్ళకి ఈ కొత్త ఫీచర్లు యాడ్ చేసేయండి వాళ్ళని. సో వాళ్ళైతే ఏ ప్రాబ్లం లేకుండా ట్రాన్సాక్షన్స్ అనేది అయితే చేసుకుంటారు. సో ఇది టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే దీస్ డేస్ అందరూ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా యూపీఐ అయితే యూస్ చేస్తున్నారు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మాత్రం దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.